న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. ప్రతి నెల 100కు పైగా వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తూ లబ్ధిదారులకు అందజేస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు ఇప్పటి వరకు 10వసారి బాధితులకు మొబైల్స్ అందించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గతంలో వివిధ ప్రాంతంలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న లబ్ధిదారులకు శుక్రవారం రోజు జిల్లా ఎస్పీ మొబైల్స్ ను రికవర్ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన సుమారు 22 లక్షల విలువ గల 107 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి శనివారం బాధితులకు అందజేశారు. ఒక మానవునిగా మళ్ళా కొత్తది కొనుక్కున్నావా? ఎన్ని పైసలు అయినాయి? థ్యాంక్ యూ. 47 29 ఏది ఒప్పు అని తప్పులు చేయకుండా మేము ఏది తప్పు అందరు దండలేస్తారో కొబ్బరికాయలు మరి ఇవన్నీ మనకు తెలియక కాదు, తెలుసు. అయినప్పటికీ తప్పులు చేస్తూనే ఉంది సమాజం. మరి తప్పులు చేసినప్పుడు ఎవరు శిక్షించాలి? కొడుకు తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తే తండ్రికే ఎదురు తిరుగుతున్నాడు ఈ సమాజంలో. మరి అలాంటప్పుడు చట్టాన్ని గౌరవించాలి కదా. మనం అందరం క్రమ పద్ధతిలో ఉండడానికే కదా ఈ చట్టం. ఇంతమందిని ఎందుకు పిలిపించినామంటే ఇప్పుడు 100 పై మంది వాళ్ళ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ తెలుసుకోవాలి, తాగుడు రూపంలో, గాంజాయి రూపంలో, మత్తు రూపంలో విలువలు కోల్పోయి, విచక్షణ కోల్పోయి నేరాలు చేస్తూ మళ్ళీ బయటికి మాత్రం నేను సజ్జనుణ్ణి, మంచివాడిని అని ప్రదర్శిస్తున్నారు కొంతమంది. మరి అలాంటి వాళ్ళని మనం సమర్థించకుండా సమాజంలో నీతులు, విలువలు, నిజాయితీ కాపాడే విధంగా మనం అందరం కృషి చేయాలి. అది ఒక జిల్లా ఎస్పీగా మీ అందరికి చెప్పడానికి, మీకు తెలియకని కాదు, మరొక్కసారి గుర్తు చేయడానికి మీ అందరిని ఇక్కడ ఈ ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం వస్తుంది కదా, అట్లా మిమ్మల్ని ఇక్కడికి పిలిపియడం జరిగింది. నా యొక్క విజ్ఞప్తి ఏం లేదు, సమాజంలో మంచి రక్షించడానికి, మంచిని కాపాడడానికి మీరు ఖచ్చితంగా పనిచేయాలి అని నేను కోరుకుంటున్నా. చేస్తున్నాయి, విచక్షణ కోల్పోతున్నాయి. తల్లి ఎవరో తెలుస్తలేదు, ఆలి ఎవరో తెలుస్తలేదు. మరి అలాంటి సొసైటీలో ఉంటే మరి క్రూర మృగంగా ఉన్నటువంటి సొసైటీలో ఉన్నట్టుగా మనం భావించడం జరుగుతుంది. కాబట్టి తప్పు చేసేవాడిని ఎప్పుడు కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలి, న్యాయస్థానాల్లో ముందు నిలబెట్టాలి, వానికి చట్ట ప్రకారం శిక్షలు పడేటట్టు చూడాలి. అది మనం అందరం కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా మన సూర్యాపేట జిల్లాలో దొంగతనాలు నిరోధించడానికి మనం చాలా పకడ్బందీగా పోలీసులు రాత్రనక పగలనక పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం సూర్యాపేట జిల్లాలో అతి త్వరలో సుమారు 400 సీసీటీవీ కెమెరాలని మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఎక్కడ సూర్యాపేట జిల్లాలో దొంగతనం చేస్తే మేము దొరికిపోతాం అనే విధంగా మనం ఒక గట్టి సమాచారాన్ని